సర్కిల్ సూపర్ 60లో థర్డ్ వీడియో చూద్దాం. ఈ థర్డ్ వీడియోలో ఏంటంటే సర్కిల్ యొక్క నోటేషన్స్, డయామీటర్ అంటే సర్కిల్ ప్రాపర్టీస్లో డయామీటర్ ఒక ఎండ్ ఇస్తే సెకండ్ ఎండ్ కనుక్కోవటం, డయామీటర్ 2 ఎండ్ పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ రాయటం, వాటి మీద డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని చూడండి, ఇక్కడ నెంబర్ 1 క్వశ్చన్ ఏమని చూడండి మనకి ఇక్కడ 1. ఇఫ్ వన్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ -3, 0 ఆఫ్ ద సర్కిల్ x² + y² + 8x + 12y + 15 = 0, దెన్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటారు. అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ అంటే ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ రా చేస్తున్నారా, సర్కిల్ ఈక్వేషన్ అయితే ఇది డయామీటర్ అనుకుంటూ వస్తున్నాను. ఇది డయామీటర్ తీసుకుంటూ వస్తే ఈ ఎండ్ ఇచ్చాడు నాకు. ఈ ఎండ్ ఎంత ఇచ్చాడు మనకి, 1 ఎండ్ ఆఫ్ ద డయామీటర్ -3, 0. నెక్స్ట్ b h, k కనుక్కోవాలి. సెంటర్ c, ఈ సెంటర్ c ఉందన్న. ఈ సెంటర్ c ఆల్రెడీ మనకి గివెన్ సర్కిల్ నుంచి తీసుకుంటూ వస్తా. గివెన్ సర్కిల్ అంటే ఏముందిరా, x² + y² + 8x + 12y + 15 = 0. దీని నుంచి సెంటర్ అంటే ఆటోమేటిక్గా మీరు లాజిక్, మనం ఇంతకుముందు సెంటర్ అన్నింటిని జనరల్ ఫామ్తో కంపేర్ చేసి తీసుకున్నాం కాబట్టి ఇంకా నుంచి సెంటర్ డైరెక్ట్గా 2gతో 2fతో కంపేర్ చేయకుండా సింపుల్ షార్ట్కట్ చెప్తాను. x కోషెంట్ y కోషెంట్లు ఏమున్నాయో చూడండి. x కోషెంట్ y కోషెంట్ ఏమున్నాయి మనకి ఇక్కడ కోఎఫిషియంట్, ఇక్కడ ఈ x కోషెంట్ y కోషెంట్ 8, 12 ఉన్నాయి. వీటిని బై 2 చేయండి, గుర్తు మార్చండి. అంటే బై 2 చేస్తే 4 వచ్చింది, గుర్తు మారిస్తే -4. దీన్ని బై 2 చేస్తే 6 వచ్చింది, గుర్తు మారితే -6. సెంటర్ వచ్చేసింది. ఓకే, నాకు సెంటర్ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తానంటే సి అంటే ఏంట్రా, మిడ్ పాయింట్ ఆఫ్ C is the midpoint of AB. C is the midpoint of AB. Midpoint అంటే that is equal to ఇదంతా -4, -6 is equal to x1 plus x2/2 y1 plus y2/2 రాయాలి. that is equal to x1 అంటే -3, x2 అంటే h, x1 y1 x2 y2 అనుకుంటూ వస్తున్నాడు. కావాలంటే తీసుకుంటారా x1 y1 x2 y2 అంటే ఎంత అవుతుంది చూడండి మనకి, దట్ ఈజ్ ఈక్వల్ -3 ప్లస్ h/2, రెండోది 0 ప్లస్ k/2 రాసుకుంటూ వస్తాను ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఎంత ఉందా, -4, -6. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేస్తే ఫస్ట్ -3 ప్లస్ h/2 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానమా, -4. అంటే -3 ప్లస్ h ఈజ్ ఈక్వల్ టు 2 × -4 అంటే ఎంత అవుతుందిరా, -8. నాకు h వాల్యూనే కావాలి, -8. ఈ -3 అటు వస్తే +3 అవుతుంది, h ఈజ్ ఈక్వల్ టు -5. ఓకే, రాసేస్తున్నాను. నెక్స్ట్ రెండో చూద్దారా. రెండో చూస్తే k/2 ఈజ్ ఈక్వల్ టు -6. అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, -2. అంటే అదర్ ఎండ్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా, -5, -12 ఈజ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్. అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ 1, 2, 4, 6 యాజ్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్. అంటే ఒక సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిస్తే మన సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. సో ఇక్కడ ఏబీ సర్కిల్ అంటే టోటల్ సర్కిల్ తీసుకున్నాను, ఏబీ అనేది డయామీటర్ తీసుకుని వచ్చాను. ఈ ఏబీలో ఏ అంటే x1 y1, బి అంటే x2 y2, ఈ రెండు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్. ఈ ఎండ్ పాయింట్ ఇంకేమంటాం, ఎక్స్ట్రీమినేట్స్ ఆఫ్ ద డయామీటర్. సో ఎండ్ పాయింట్స్ ఇంకో పేరు. అప్పుడు మనం ఏంటి సర్కిల్ ఈక్వేషన్ రాయాలంటే ఫార్ములా ఏంటి, x - x1 x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎండ్ పాయింట్స్ తెలిస్తే సర్కిల్కి డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ రాయాలంటే ఫార్ములా అది. సో ఇప్పుడు నాకు ఇక్కడ గివెన్ ఈక్వేషన్లో ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. x1, y1 ఈజ్ ఈక్వల్ టు 1, 2, x2, y2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4, 6 ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అయితే సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఫార్ములా రాయచ్చమ్మా, x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా. మరి ఇక్కడ x1 అంటే ఎంత, 1, x2 అంటే ఎంత, 4. కాబట్టి ఏమర్థం, x - 1 ఇంటూ x - 4 ప్లస్ y - y1 అంటే 2, y2 అంటే 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x ఇది మొత్తం ఎంత అవుతుంది చూడండి, x² - 5x ప్లస్ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, దట్ ఇంప్లైస్ y² - 8x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వేషన్ మొత్తాన్ని అంటే ఎంత అవుతుంది, x² యాడ్ చేస్తున్నా, y² - 5 ఇది 8y y² 5x - 8y 4 ప్లస్ అంటే ఎంత అవుతుందా మొత్తం, +16 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ కండిషన్ మనం ఎప్పుడు రాయాలి,
ఒక డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్ తిరిగినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాయడానికి ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్ ప్రాబ్లం, కానీ ఎండ్ పాయింట్స్ మారినాయి. ఎండ్ పాయింట్స్ మారి అంటే దట్ ఇంప్లైస్ 2 పాయింట్స్ ఏమి ఇచ్చాడు చూడరా మనకి. గివెన్ దట్ -4, 3, -4 ఇచ్చాడు. దీన్ని x1 y1 అనుకుంటాను, x2 y2 అనుకుంటాను. ఈ 2 పాయింట్లు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అన్నాడు. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అంటే సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. సర్కిల్ ఈక్వేషన్ రాయాలంటే మనకి ఏం రాయొచ్చురా, ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా ఏంటన్నా మనకి x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈజ్ ఈక్వల్ టు 0. x1 అంటే ఎంత చూడరా 4, -4 కాబట్టి ఇది ఎంత అవుతుంది +4. నెక్స్ట్ ఎంత అవుతుందిరా x - 3 ప్లస్ y - y1 అంటే ఎంతరా 3. నెక్స్ట్ y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేయండి. ఇది ఎంత అవుతుందా మనకి మొత్తం x². నెక్స్ట్ ఇది 4x అవుతుంది, ఇది -3x అంటే ఎంత మిగులుతుందా మనకి +x. ఇది ఎంత అవుతుందా -12. నెక్స్ట్ ప్లస్ y ఇంటూ y ఎంత అవుతుందా మనకి y², -3y + 4y అంటే ఎంత అవుతుందా +y. ఇది ఎంత అవుతుంది -12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ముందు యాక్ట్ చేస్తున్నాను. x² + y² ప్లస్ x ప్లస్ y -12 -24 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాయడానికి ఈ ఫార్ములా దాని నుంచి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీఈ. ఓకే, నెక్స్ట్ 4th సమ్కి వెళ్ళే ముందు కొన్ని నోటేషన్స్ కొన్ని చెప్తాను ఫార్ములాస్. మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఎస్ అంటే ఏంటంటే మనకి x² + y² + 2gx + 2fy + c ఈక్వల్ టు 0 అంటే +c. దాన్ని ఏమనుకోవచ్చు అంటే మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుంటూ వచ్చాను. అయితే ఈ సర్కిల్ ఒక లైన్కి అంటే ఒక సర్కిల్కి ఒక లైన్ ఈ సర్కిల్కి ట్యాంజెంట్ అయింది అనుకుందాం. దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఆ ఈక్వేషన్కి ఒక నోటేషన్ ఉంటుంది. వేరే ఒక పాయింట్ దగ్గర సర్కిల్కి ఉండే ట్యాంజెంట్కి డిస్టెన్స్ కావాలి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా అన్నింటిని మనం ఏం చేస్తామంటే నోటేషనల్గా చూపిస్తూ ఉంటాం. ఆ నోటేషన్ ఏమైనా వస్తుంటే సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని వచ్చాను, అది జనరల్. మనకి S1 కావాలి. S1 కావాలంటే నోటేషన్ ఏంటంటే x1 + y1 + 2g ఉంది కాబట్టి హాఫ్ అంటే g ఇంటూ x + x1 + 2f ఉంది, ఆఫ్ చేయండి, f ఇంటూ y + y1 + c. ఇది S1 అంటాం. దీని ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ద పోలారు, ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్, అట్లా చాలా వాటికి S1 = 0 రాస్తూ ఉంటాం. అది మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఆటోమేటిక్ మీకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ S11 అంటే ఇదే సర్కిల్ ఈక్వేషన్కి నోటేషన్ సింపుల్గా x1² y1² + 2gx1 + 2f(y1 + c) అంటే జనరల్ ఈక్వేషన్కి 1 రాసుకుంటే వచ్చేదే S11. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే S12. ఈ టాంజెంట్ ఈక్వేషన్ అంటే S1కి x1 ఉంది, దీన్ని ఏం చేస్తారంటే 1, 2 కాంబినేషన్ రాయండి. అంటే ఏమర్థం x1 x2 ప్లస్ దీన్ని ఏం రాయించినప్పుడు y1 y2 ప్లస్ దీని ఏమవుతారా g ఇంటూ x1 + x2 ప్లస్ f ఇంటూ y1 + y2 ప్లస్ c. సో ఈ 4 నోటేషన్స్ ఆఫ్ ద సర్కిల్స్ అంటాం. వీటిని బేస్ చేసుకొని చాలా లెక్కలు చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం సర్కిల్ మొత్తం ఈ నోటేషన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ నోటేషన్ బై హార్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ టిప్స్ వస్తాయి. ఓకే, 4th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ 1, 3 టు ద సర్కిల్. సంథింగ్ ఈ సర్కిల్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఫస్ట్ మనకు తెలియాలి. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటూ వస్తున్నా. ఇది s = 0 సర్కిల్. s = 0 అంటే px1, y1 అనే పాయింట్ ఇక్కడ, దీన్ని x1, y1 అనే ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకుంటూ వచ్చాను. సర్కిల్కి ఎక్స్టర్నల్ ఉండే పాయింట్. ఈ సర్కిల్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది సర్కిల్ టచ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే ట్యాంజెంట్ అంటాను. ఈ టచ్ అయిన పాయింట్ని ఏమనుకుంటానంటే t అంటాను. అంటే p నుంచి tకి ఉండే డిస్టెన్స్ని ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఇప్పుడు నాకు pt కావాలి అంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, దీన్ని ఏమంటామంటే లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కావాలంటే మనకు ఫార్ములా ఏంటంటే √S11. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా ఏంటి √S11. సో s = 0 బి ద సర్కిల్, px1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ external to the circle. If you draw any line to the circle, it touches the circle at t, then the distance between p, t is
లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ S11. సో ఇప్పుడు నేను ఇది బేస్ చేసుకుని లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఇక్కడ మనకేంటి x1, y1 అంటే పాయింట్ ఇచ్చాడు అలా. గివెన్ దట్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు 1, 3 ఇచ్చాడు. ఎస్ అంటే సర్కిల్ ఇచ్చాడు మనకి x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం కావాలి నాకు రూట్ S11 కావాలి. రూట్ S11 అంటే ఏంటి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినప్పుడు లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ చెప్పినప్పుడు ఇంతకుముందు మనం చేసినప్పుడు మనం ఏం చేసాం, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఉన్న సర్కిల్కి x ఉన్న కాడ x1² అంటే ఏమర్థం x1² y1² మైనస్ 2x1 ప్లస్ 4y1 మైనస్ 11 రాసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ x1 ప్లస్లో y1 ప్లస్లో 1, 3 రాద్దాం. 1² అంటే ఎంత అవుతుందిరా 1 ప్లస్ 3² ఎంత వచ్చిందమ్మా 9 మైనస్ 2 ఇంటూ 1 అంటే ఎంత అవుతుందిరా 2 ప్లస్ 4 ఇంటూ 3 ఎంత అవుతుందిరా 12 మైనస్ 11. ఈ మొత్తానికి రాసుకుంటూ వస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇది ఎంత చూడరా, ఇది 10 ప్లస్ 12 అంటే 22 మైనస్ ఇది ఎంత 13, 22 మైనస్ 13 అంటే ఎంత వస్తుంది మనకి 9. 22 మైనస్ 13 అంటే 9 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 9 అంటే ఎంత అవుతుందిరా 3. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఎంత చెప్పొచ్చునా 3. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా, దీన్ని ఎలా రాసుకుంటారో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. 5th ప్రాబ్లం చూస్తే సేమ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ 2, 5 టు ద సర్కిల్ సంథింగ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ రాసాం. సో దీనికి ఏం రాస్తాను నేను రూట్ S11 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత ఇది x1² y1² మైనస్ 5x1 ప్లస్ 4y1 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూస్ ఏం రాద్దాం చూడండి ఒకసారి. వాల్యూస్ రాస్తే x1 ప్లేస్లో ఎంత రాయాలరా 2² అంటే 4 ప్లస్ y1² ఎంత రాయాలరా 5 అంటే ఎంతమ్మా 25 మైనస్ 5 ఇంటూ 2 10 ప్లస్ 4 ఇంటూ 5 20 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 45 49 ఉంది 49 మైనస్ 15 అంటే ఎంత అవుతుందో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 34. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు రూట్ 34. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. ఈ 6th ప్రాబ్లం కూడా ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ ఇందాక డిఫరెంట్ పాయింట్ అంటే x1, y1 ఏదైనా ఒక నాన్ జీరో పాయింట్ ఉంటే చేశాను. ఇప్పుడు 0, 0 దగ్గర నుంచి ఇచ్చాడు. 0, 0 దగ్గర నుంచి ఇచ్చాడంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ మన ఫార్ములా ఫిక్స్ కదా రూట్ S11 దట్ ఈజ్ ఈక్వల్ టు x1² ప్లస్ y1² మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ 25 రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఏంటి మనకి x1, y1 ఎంత ఇచ్చాడు, అక్కడ 0, 0 ఇచ్చాడు. 0, 0 అంటే x ప్లేస్లో 0 y ప్లేస్లో 0 వేసి అనుకుంటారా, ఈ వాల్యూ 0 అవుతుంది ప్లస్ 0 5 ఇంటూ 0 అంటే మొత్తం 0 అయిపోతుంది 4 ఇంటూ 0 ప్లస్ మిగిలేదంతా రూట్ 25. రూట్ డిఫరెంట్ ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 25 మిగిలింది. రూట్ 25 అంటే ఎంత అవుతుంది సి ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత అవుతుంది మనకి 5 అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 5. ఇదేం రాయొచ్చు మనం రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు 5. అయితే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆరిజిన్ నుంచి ఇచ్చినప్పుడు ఏదైనా ఒక పాయింట్ 0, 0 దగ్గర నుంచి S ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్కి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అయినప్పుడు లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా రూట్ C అవుతుంది. ఎప్పుడు 0, 0 సర్కిల్ దగ్గర నుంచి S ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్కి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కనుక్కోమనంటే సింపుల్గా ఏం రాయొచ్చు మన రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు రూట్ C అని రాయొచ్చు. ఇది మనం ఎంసెట్లో వాడుకుంటూ రావచ్చు, టిప్స్లో మనకు వస్తూ ఉంటుంది. సో ఏదైనా ఒక పాయింట్ ఇస్తే కనుక్కోవాల్సిందే. 0, 0 దగ్గర నుంచి S ఈజ్ ఈక్వల్ టు 0 అనే సర్కిల్కి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కనుక్కోమనంటే రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏం వేసేయచ్చు రూట్ C. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ 2, 5 టు x² y² మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్ టు 0 ఈజ్ రూట్ 37. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ మనం ప్రీవియస్ ప్రాబ్లంకి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ మనం కనుక్కున్నాం. వాడు ఏం చేసాడు ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూ కనుక్కోమన్నాడు. k వాల్యూ కనుక్కోమనంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ రూట్ S11 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాద్దాం మనం x1² ప్లస్ y1² మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు రూట్ 37 వాడే ఇచ్చాడు. ఎందుకంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ రూట్ 37 వాడే ఇచ్చాడు కాబట్టి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా రాసి దాని రూట్ 37కి బోత్ సైడ్స్ రూట్ ఉంది కాబట్టి తీసేయచ్చు. దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే x ప్లేస్లో 2 అంటే x² ఎంత అవుతుందిరా 4 ప్లస్ y ప్లేస్లో 5 ఉంది అంటే ఎంత అవుతుందిరా 25
మైనస్ 5 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందా 10 ప్లస్ 4 ఇంటూ 5 అంటే ఎంత అవుతుందా 20 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 37 రాసుకుంటూ వస్తాను. ఇక్కడ చూద్దారా 25 ఇది ఎంత అవుతుందా మనకి 39 అంటే ఎంత అవుతుందా 49 మైనస్ 10 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 37 అంటే ఎంత అవుతుందా ఇది 39 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 37 అవుతుంది. నాకు కే వాల్యూ కావాలి అంటే 37 మైనస్ 13 అంటే కే ఈక్వల్ టు -2 సో ఇంతకుముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కనుక్కున్నాం, ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇస్తే కాన్స్టెంట్ ప్లేస్లో ఉండాల్సిన సి వాల్యూ కనుక్కున్నాం. ఓకే, 8th ప్రాబ్లంకి వెళ్దాం. 8th ప్రాబ్లం కూడా సేమ్, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఫార్ములా రాద్దాం మనం, రూట్ S11 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత రాద్దాం ఇది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2ky1 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ప్లేస్లో ఎంత రాద్దాం 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 25, y ప్లేస్లో ఎంత అవుతుంది 16 ప్లస్ 2 ఇంటూ కే ఇంటూ వై అంటే ఎంత అవుతుందా 4 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే మనకి 1గా వచ్చేది కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడు ఎంత అవుతుందా ఇది 41 ప్లస్ 8k ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఎంత అవుతుందంటే మనకి 8k ఈజ్ ఈక్వల్ టు -40, 8k ఈజ్ ఈక్వల్ టు -40 ఎన్నిసార్లు పోతుంది k ఈజ్ ఈక్వల్ టు -5. ఓకే, ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూద్దాం మనం. ఈ కాన్సెప్ట్ ఒక నోట్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి S ఈజ్ ఈక్వల్ టు 0 ఒక సర్కిల్ తీసుకుంటూ వస్తాను. S ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సర్కిల్ ఏదైనా అయి ఉండొచ్చు, జనరల్ సర్కిల్ అయినా అయి ఉండొచ్చు, స్టాండర్డ్ ఫామ్ అయినా ఉండొచ్చు, ఈ రెండు ఫామ్లు. నెక్స్ట్ ఏం తీసుకుంటూ వస్తానంటే Px1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అని తీసుకుంటూ వస్తున్నాను. లోకస్ అంటే ఇన్సైడ్ అయినా ఉండొచ్చు, అవుట్ సైడ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏం చేస్తానంటారా నేను, ఇక్కడ ఈ ప్రాబ్లంకి వచ్చేసి S11 చేస్తున్నాను. S11 ఏమంటామంటే పవర్, S11 ఈజ్ ఈక్వల్ టు పవర్ ఉంటాం. S11 అంటే మనకి ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు అనుకుంటా. S11 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి ఇది S11 జనరల్ ఈక్వేషన్ ఇస్తే. ఎప్పుడైనా ఒక సర్కిల్కి పవర్ తెలిస్తే పొజిషన్ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఉందని తీసుకుంటూ వస్తున్నాను. ఈ సర్కిల్ తీసుకుంటూ వస్తే ఫస్ట్ S11 అంటే ఈ Px1, y1 సర్కిల్ రాసినప్పుడు S11 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ S11 ఈజ్ ఈక్వల్ టు 0 ఏమంటాను నేను, పవర్ అంటాను. ఈ పవర్ ఎంత ఇప్పుడు 0. ఆ పవర్ 0 అయిందంటే ఈ పాయింట్ P అనేది సర్కిల్ మీద ఉంటుంది. అప్పుడు దీన్ని ఏమైనా వచ్చి నేను S11 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కండిషన్ అది. ఇక్కడ ఏంటి సి అంటే ఇది సి అవుతుంది, ఇది S ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైంది మనకి S11 0 అయింది కాబట్టి ద పాయింట్ P లైస్ ఆన్ ది సర్కిల్. అలా కాకుండా S11 గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి. S11 గ్రేటర్ దాన్ 0 అయిందంటే సర్కిల్కి పాయింట్ P అనేది అవుట్ సైడ్ ఉంటుంది. అంటే S11 ఇక్కడ ఏమవుతుంది మనకు గ్రేటర్ దాన్ 0, S ఈజ్ ఈక్వల్ టు 0 సెంటర్. అంటే ఈ P అనే పాయింట్ అవుట్ సైడ్ టు ద సర్కిల్. S11 లెస్ దాన్ 0 అయిందనుకోండి, P అనే పాయింట్ సర్కిల్కి ఇన్సైడ్ ఉంటుంది. అంటే ఇదేంటి S11 లెస్ దాన్ 0. ఈ 3 కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 0 అంటే S11 వాల్యూని ఏమంటానంటే నేను పవర్. S11 ఏమంటామంటే పవర్. S11 0 అయితే ద పాయింట్ P లైస్ ఆన్ ద సర్కిల్. S11 గ్రేటర్ దాన్ 0 అయితే ద పాయింట్ P లైస్ అవుట్ సైడ్ టు ద సర్కిల్. S11 లెస్ దాన్ 0 అయితే ద పాయింట్ P లైస్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. దీని మీద మనం ఒక షార్ట్ ఆన్సర్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఈ కండిషన్ గుర్తుంటే దీని మీద షార్ట్ ఆన్సర్ చేద్దాం. ఓకే, లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ప్రతి ప్రాబ్లంకి రాయకుండా 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, సేమ్ మోడల్ ప్రాబ్లం, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటాం. లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అని ఇచ్చాడు. సో లొకేట్ ద పొజిషన్ చెప్పాలంటే నాకు ఫస్ట్ పవర్ తెలియాలంటే గివెన్ దట్ ఫస్ట్ ప్రాబ్లంలో మనకు 9th ప్రాబ్లం ఇక్కడ ఏం చేద్దామంటారా విత్ రెస్పెక్ట్ టు ద అంటే ఏం చేద్దాం మనం x1, y1 ఈజ్ ఈక్వల్ టు 3, 4 సర్కిల్ ఏమి ఇచ్చాడు చూడరా
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. నాకు ఫస్ట్ పొజిషన్ చెప్పాలంటే పవర్ కావాలి కాబట్టి పవర్ అంటే S11 అంటే ఏంట్రా మనకి ఈక్వేషన్ S12 y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లేస్లో ఎంత రాద్దాం 9 ప్లస్ y1 బదులు ఎంత రాద్దాం 16 మైనస్ ఎంత అవుతుంది మైనస్ 12 మైనస్ ఎంత అవుతుంది 24 మైనస్ 12 రాసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఎంత అవుతుంది మనకి 24 ఎంత అవుతుంది మనకి 48 అంటే ఎంత అవుతున్నారా మనకి -23 S11 అనేది -23 అయిందంటే లెస్ దాన్ 0 అయిందంటే ఈ -23 అనేది ఇదేంటి పవర్, ఇదేంటి మనకి పవర్. ఇప్పుడు నాకు పొజిషన్ కావాలంటే S11 ఏమైంది లెస్ దాన్ 0 అయింది. లెస్ దాన్ 0 అయిందంటే P లైస్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఇప్పుడు సర్కిల్ పొజిషన్ ఏంటి, పాయింట్ P పొజిషన్ ఏంటి, ద పాయింట్ P లైస్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ అంటే పవర్ తెలిసింది, పవర్ లెస్ దాన్ 0 అయింది కాబట్టి P అనేది సర్కిల్ లోపల వైపు ఉంటుంది, ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. x1, y1 పాయింట్ ఎంత ఇచ్చాడు చూడండి. x1, y1 ఎంత ఇచ్చాడు మనకి 4, 2 సర్కిల్ ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 4y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో నాకు ఇప్పుడు పొజిషన్ చెప్పాలంటే పవర్ కావాలి కాబట్టి ఫస్ట్ S11 రాస్తున్నాను రా. S11 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 5x1 మైనస్ 4y1 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే ఎంత 16 ప్లస్ y1 స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత 4 5 into 4 ఎంత అవుతుందా మనకి 20 మైనస్ 4 into 2 ఎంత అవుతుంది -8 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఎంత అవుతుంది 20. ఈ 20 క్యాన్సిల్ చేస్తాను, మిగిలిన ఎంత మనకి -11 అంటే S11 -11 అయిందంటే ఇది లెస్ దాన్ 0. ఈ S11 ఈజ్ ఈక్వల్ టు -11 అనేది పవర్, ఇది పవర్ అవుతుంది. పవర్ లెస్ దాన్ 0 వచ్చిందంటే P లైస్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్, P లైస్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. సో మనం ఏ లెక్కకైనా పొజిషన్ అనేది చెప్పాలి అంటే ఖచ్చితంగా పవర్ కావాలి. ఈ పవర్ విషయంలో S11 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే లైస్ ఆన్ ద సర్కిల్, S11 లెస్ దాన్ 0 అయిందంటే ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్, S11 గ్రేటర్ దాన్ 0 అయిందంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఈ S11 ఒక్కోసారి రిప్రజెంటేషన్ CP మైనస్ R స్క్వేర్ ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, CP మైనస్ R స్క్వేర్. ఫర్దర్గా ఇంకా ప్రాబ్లమ్స్కి వెళ్ళిన దగ్గర నుంచి CP మైనస్ R స్క్వేర్ అంటే ఏంటో నేను రిప్రజెంట్ చేస్తాను, తర్వాత చెప్తాను మీకు దాని గురించి. 11th ప్రాబ్లం చూద్దాం. లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ C. అలాగే x1, y1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5, -6 సర్కిల్ ఇచ్చాడు. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y మైనస్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ S11 రాస్తున్నాను. S11 అంటే x1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15. దీంట్లో వాల్యూ x1 ప్లస్లో y1 ప్లస్లో వాల్యూ ద్వారా 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 8 into 5 అంటే 40 ప్లస్ ఇది ఎంత అవుతుందా 12 into 6 అంటే 72 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుందో చూడరా మనకి ఇక్కడ -72 ఇది మొత్తం ఎంత అవుతుందో చూడండి మనకి 16 116 మైనస్ 72 S11 గ్రేటెస్ట్ వాల్యూ ఉంది, లీస్ట్ వాల్యూ 72 ఉందండి కాబట్టి అది వాల్యూ ఎంతన్నా రావనండి గ్రేటర్ దాన్ 0 అయింది అంటే ఏం చెప్పొచ్చు మనం P లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్, అవుట్ సైడ్ ఆఫ్ సర్కిల్. సో ఈ మోడల్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ మోడల్ నుంచి మనకి ఇన్సైడా అవుట్ సైడా లైస్ ఆన్ ద సర్కిల్ చూడాలి. అయితే గ్రేటర్ దాన్ అయిందా లెస్ దాన్ అయిందా ఈక్వల్ టు 0 అయిందా చూడాలి. S11 ఈ S11 వాల్యూని పవర్ అంటూ ఉంటాం. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ -1, టు ద సర్కిల్ గివెన్. అంటే మనకి ఏంటి టాంజెంట్ ఈక్వేషన్ నార్మల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. టాంజెంట్ ఈక్వేషన్ నార్మల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. చూడండి ఒకసారి ఇక్కడ చూద్దాం.
ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సర్కిల్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్. Px1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అని తీసుకుంటూ వస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ని ఒక లైన్ టచ్ చేసింది, ఈ పాయింట్ దగ్గర టీ దగ్గర అనుకుంటూ వస్తాను. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలంటే టీ తీసుకుంటూ వస్తాను. ఇక్కడ 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒకవేళ పీటీ తీసుకున్నాను అనుకుంటారా, దీన్ని లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటాను. ఒకవేళ టీఏ తీసుకున్నాను అనుకోండి, దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని తీసుకున్నాను అనుకోండి, ట్యాంజెంట్ ఈక్వేషన్ అంటూ ఉంటాం. ఇప్పుడు ట్యాంజెంట్ ఈక్వేషన్ కావాలి నాకు. ఈ ట్యాంజెంట్ ఈక్వేషన్ కావాలంటే ఫార్ములా ఏంటంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0, S1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ పీటీ అంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, టీ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ట్యాంజెంట్ ఈక్వేషన్ అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం చేసేటప్పుడు నాకు కావాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ కాబట్టి ఇక్కడ ప్రాబ్లం చేస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మీరు ఫస్ట్ గివెన్ పాయింట్ ఇచ్చాడు, దాన్ని x1, y1 అనండి. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు -1, 1. సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ ఉన్న సర్కిల్ దీన్నే ఎస్ అనుకున్నా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు. నాకు ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఫార్ములా ఏంట్రా, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంటమ్మా, S1 ఈజ్ ఈక్వల్ టు 0. S1 అంటే ఈ సర్కిల్ రాసుకుంటూ వస్తాను. S1 అంటే చూడరా, x(x1) ప్లస్, అంతకుముందు రాయటం తెలియకపోయినా జాగ్రత్త చూడండి, x² ఉంటే x(x1) రాయాలి, y² ఉంటే ఎప్పుడు y(y1) రాయాలి, మైనస్. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అయితే ఉంటుందో దానికి /2 చేసి రాయాలి. అంటే ఎంత, 3 ఇంటూ, ఒకవేళ 5 ఉందనుకోండి 5/2 ఇంటూ అలా రాసుకోవాలి. 3 ఉందనుకోండి 3/2 ఇంటూ రాసుకుంటావాలి. ఈ x² ఉన్న కాడ x(x1), y² ఉన్న కాడ y(y1). ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని /2 చేసి 3 రాశాను. ఎక్స్ ఉన్న కాడ x + x1 రాయాలి. మీకు నోటేషన్ చెప్పినప్పుడు S1 ఈక్వేషన్ అదే చెప్పిన, కావాలని చూసుకోండి. నెక్స్ట్ ప్లస్ 4 ఉంది, /2 చేస్తే ఎంత అవుతుందిరా, 2 ఇంటూ y ఉన్న కాడ ఏం రాయచ్చు ఆటోమేటిక్గా y + y1 -12 ఈజ్ ఈక్వల్ టు 0, -12 ఈక్వల్ టు 0. x1 కాడ మనకు వాల్యూ తెలుసు ఆల్రెడీ, ఎంత అవుతుందిరా ఇది, -x ప్లస్ y1 అంటే అంత y కాబట్టి y -3 ఇంటూ x - 1 ప్లస్ 2 ఇంటూ y + 1 -12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది -x ప్లస్ y -3x -3 ఇంటూ అంత +3 ప్లస్ 2y ప్లస్ 2 -12 ఈజ్ ఈక్వల్ టు 0. -3x -x అంటే మొత్తం ఎంత అవుతుందా, ఇది -4x. నెక్స్ట్ వైలు చూద్దరా, ప్లస్ ఎంత అవుతుందా, 3y ప్లస్ 3y. ఇక్కడ చూడండి 3 ఉంది, 2 ఉంది, మొత్తం అంతా టోటల్గా 5 -12 అంటే ఎంత అవుతుందా, -7 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి నేను మైనస్ కామన్ తీస్తే 4x - 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్, ట్యాంజెంట్ అయిపోయింది. ఇంకా నాకు నార్మల్ ఈక్వేషన్ కావాలి. నార్మల్ ఈక్వేషన్ కావాలంటే ఇక్కడ చూడండి, అది ట్యాంజెంట్ ఈక్వేషన్. అప్పుడు నార్మల్ ఈక్వేషన్ కావాలంటే దీనికి పర్పెండిక్యులర్గా ఉండేదే నార్మల్ కదా అయ్యేది మనకి. అంటే ఈ లైన్కి ఉండే స్లోపు దీనికి పర్పెండిక్యులర్గా ఉండే స్లోపు సమానం. వాడు కనుక్కోమంది టీ అనేది ఎక్కడ అన్నాడు మనకి, -1, 1 దగ్గర అన్నాడు. అంటే నాకు ఇక్కడ x1, y1 తెలుసు, అంటే -1, 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలుసు. ఈ నార్మల్ అనేది టీ గుండా పాస్ అవుతూ దీనికి పర్పెండిక్యులర్గా ఉండే స్లోప్ని కలిగి ఉంటుంది. అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు నేను, దీనికి పర్పెండిక్యులర్ స్లోప్ అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలన్నా, b/a. b అంటే ఎంత ఉందిరా, -3/4, -3/4. పాయింట్ తెలిసింది, పర్పెండిక్యులర్ స్లోప్ తెలిసింది. ఒకవేళ స్లోపే రాస్తే వచ్చేది నార్మల్. ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ స్లోప్ రాస్తుంది కాబట్టి నార్మల్. అంటే ఏం రాయొచ్చు మనం ఇప్పుడు, y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. y - y1 అంటే ఎంత, 1, దట్ ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత ఉందిరా, -3/4 ఇంటూ x + 1. దట్ ఇంప్లైజ్, క్రాస్ మల్టిప్లై చేయండి రా, 4 ఇంటూ y 4y రాస్తున్నాం చూడ, 4y -4 దట్ ఈజ్ ఈక్వల్ టు -3x -3. ఇది మొత్తం తీసుకొచ్చేయండి అన్న, ఎంత అవుతుంది మనకి, 3x ప్లస్ 4y. ఈ -3 వస్తే +3 అవుతుంది, -1 ఈజ్ ఈక్వల్ టు 0, -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమో ట్యాంజెంట్ ఈక్వేషన్, ఇదేమో నార్మల్ ఈక్వేషన్. ఈ రెండింటి తేడా చూద్దాం. ఇక్కడ ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయో లేదో చూడాలంటే ఇక్కడ x కోషెంట్ అక్కడ y ఉంటుంది, ఇక్కడ y కోషెంట్ ఇక్కడ x ఉంటుంది. రెండింటికి మధ్యలో గుర్తు తేడా ఉంటుంది. అదే కండి, అంటే ఏం రాయొచ్చు, 4x ఉంది, 3x ఉంది, 3y ఉంది, 4y ఉంది, అక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్. అంటే ఈ రెండు పర్పెండిక్యులర్ ఉండే లైన్స్గా. ఇది ట్యాంజెంట్ అయిందంటే అదేమవుతుందంటే మనకి నార్మల్ అవుతుంది. ఇదే మోడల్ మీద ఇంకో కొన్ని లెక్కలు చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ టు ద
ఎట్ 3, -4 టు ద సర్కిల్ అని ఇచ్చాడు. ఫస్ట్ నేను టాంజెంట్ ఈక్వేషన్ రాస్తా. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటో మనకి S1 = 0. దాట్ ఇంప్లైస్, క్లియర్గా చూడండి, దీనికి ఈక్వేషన్ S1 అంటే ఎవరు రాయాలరా మీకు? ఇందాక ప్రాబ్లం చెప్పానమ్మా, xx1 ప్లస్ y1 అంటే x² ఉంటేనేమో xx1 రాయాలి, y² ఉంటే y1 రాయాలి. ఎక్స్ కోవిషియంట్ ఎంత అయితే ఉంటుందో దానికి బై 2 రాయాలి. ఇక్కడ ఉంది 1 అంటే ఎవరు రాయాలి మనం? ప్లస్ 1/2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ 1/2 ఇంటూ y ప్లస్ y1 -24 = 0. దాట్ ఇంప్లైస్ xx1 అంటే ఎంత అవుతుంది మనకి? 3x మైనస్ 4y ప్లస్ 1/2 ఇంటూ x ప్లస్ x1 అంటే ఎంత అవుతుంది? +3 ప్లస్ 1/2 ఇంటూ y -4 -24 = 0. ఈ ఎక్స్ రాసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం 4 ఉంది కాబట్టి మిగిలినన్నింటిని 2 చేత మల్టిప్లై చేస్తాను. అంటే ఇది ఎంత అవుతుంది మనకి? 6x మైనస్ 8y ప్లస్ x ప్లస్ 3 ప్లస్ y -4 మైనస్ 48 = 0. 48 = 0. ఎంత చూడరా, 6x ప్లస్ x అంటే ఎంత అవుతుందన్నా? 7x మైనస్ 8y ప్లస్ y అంటే ఎంత అవుతుందా? -7y. నెక్స్ట్ మిగిలింది ఎంత చూడండి ఒకసారి ఇక్కడ, 42 మైనస్ 51 అంటే ఎంత అవుతుంది? 47. ఇది ఎంత అవుతుంది? 52 47 48 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది? 52 అంటే ఎంత అవుతుంది? 52 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది మనకి? 52 49 = 0. 7 క్యాన్సిల్ చేస్తాను. x మైనస్ y -7 = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. నాకు ఇంకోటి ఏం కావాలి? ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అంటే ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కావాలి. x1 y1కి అంటే టాంజెంట్కి ఏదైతే పాయింట్ ఉందో అదే పాయింట్ x1, y1. టాంజెంట్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందో అదే పాయింట్. కానీ టాంజెంట్ స్లోప్కి పర్పెండిక్యులర్గా ఉండే స్లోపు నార్మల్ స్లోప్ అవుతుంది. దీని స్లోప్ ఎంత అవుతుంది మనకి? m = b/a ఉండాలి, పర్పెండిక్యులర్ స్లోప్ కాబట్టి. b అంటే -1, a అంటే 1 కాబట్టి టోటల్ ఎంత అవుతుంది మనకి? -1. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ y - y1 = m × x - x1. y1 అంటే ఎంత ఉందా మనకి? -4 అంటే ఇక్కడికి వచ్చరికి +4 అవుతుంది. -1 × x - 3. సో y + 4 = -x + 3. ఇక్కడ తీసుకొస్తే x + y మైనస్ అంటే ఎంత అవుతుంది? +1 = 0. సో ఇదేంటి మనకి? ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. ఇదేమో ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. ఐపీకి మోస్ట్ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్లో వీటి మీద చాలా ప్రాబ్లం చేస్తూ ఉంటాం. ప్రతి లెక్కలో ఈ అప్లికేషన్ వాడాల్సి వచ్చింది కాబట్టి టాంజెంట్కి నార్మల్కి తేడా గమనించండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ టాపిక్ మనం సూపర్ 64లో చూద్దాం. ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని, మీరు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.